ఆగ్రహంలో జన సైనికులు అంటున్నారు పుష్ప 2కి దెబ్బేనా అంటున్నారు. ఏంటి పుష్పకి వచ్చినంత క్రేజ్ పుష్ప 2కి ఏంటి ఎలా ఉండబోతోంది? మరి అప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. మరి పుష్ప 2కి ఏంటంటే ఏ అంశాలు ఎందుకని జన సైనికులు ఈ యొక్క అల్లు అర్జున్ మీద వ్యతిరేకత ఉన్నారు? కానీ వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ. ఇలాంటి నేపథ్యంలో అంటే ఏ అంశాలు బేస్ చేసుకుని జన సైనికులు అల్లు అర్జున్ మీద వ్యతిరేకంగా ఉన్నారు? మరి ఆ వ్యతిరేకత పుష్ప 2కి మరి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు, కానీ మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాన్ని ఎలా క్లియర్ చేసుకోబోతోంది పుష్ప టీం? ఓం గారు అంటే ఒక విషయం రాజు గారు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు అన్నది బయట వాళ్ళు చూస్తారండి. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మాత్రం వాళ్ళందరూ కలిసే ఉంటారండి. కానీ రెండో తరం వచ్చిన తర్వాత కొంత గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అభిరుచుల్లో కావచ్చు, వాళ్ళ ఆలోచన పందాలో కావచ్చు, వాళ్ళ తీసుకునే కెరియర్లో ఎవరికి వాళ్ళు నాకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకోవడంలో తప్పులేదు కదా. అలా అర్జున్ తీసుకున్నటువంటి పందా లేకపోతే తనకి ఎవరి నీడలోనూ ఏమంటే ఎవరి నీడలోనూ నేను ఉండను కాబట్టి నాకంటూ ఒక గుర్తింపు రావాలని అతను కోరుకుంటాడండి. కానీ అల్లు అరవింద్ ఆలోచన వేరు, అల్లు అర్జున్ ఆలోచన వేరు. కాబట్టి ఆ రకంగా ఏమవుతుందంటే కొన్ని అన్నెసరీ ఇష్యూస్ ముందుకు వచ్చేసి ఇటు జన సైనికులు కావచ్చు, మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ కావచ్చు, అలాగే అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మధ్య కొంత గ్యాప్ వచ్చినమాట వాస్తవం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ జనరల్గా చెప్పినటువంటి ఒక మాట అండి, ఏది మన చెట్లను కొట్టే వాళ్ళు ఇప్పుడు హీరోలుగా కనిపిస్తున్నారు, గతంలో అడవులను రక్షించే వాళ్ళే హీరోలుగా ఉన్న సందర్భంలో మనం చూసాము. కానీ ఇప్పుడు మారిపోయింది, అంటే సినిమా పందానే మారిపోయిందని చెప్పారండి. దానిని దృష్టిలో పెట్టుకోకుండా తననేదో అన్నారని చెప్పి ఆయన తీసుకోవటము, అలాగే అల్లు అర్జున్ మాంగారు తీసుకోవటము, దానివల్ల వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏది నాకు నచ్చితే నేను ఎక్కడికైనా వెళ్తాను అలాంటివి కొన్ని ఇబ్బంది కలిగించినాయి. జన సైనికులకి ఆగ్రహాన్ని కూడా కలిసింది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు మేము మెగా ఫ్యాన్స్ కానీ మెగాభిమానులము మేము దూరంగా ఉంటే ఆ సినిమాను ఆదరించకపోతే పరిస్థితి ఏంటి? ఎందుకంటే అల్లు అర్జున్ కూడా మొన్న అన్న మాట కరెక్ట్ కాదండి, ఇది ఫ్యాన్స్ కోసం నేను హీరో అయ్యాను అని. నిజానికి అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారండి? మెగా ఫ్యామిలీ నుంచే కదా ఆయన కూడా వచ్చింది. కాబట్టి అది గుర్తించకుండా అతను ఆ రోజున అభిమానుల్ని జోష్ నింపడం కోసం కావచ్చు అలా చేయటం వల్ల ఏమైపోయిందంటే కొంచెం జన సైనికులు కూడా ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇది డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది కాబట్టి ఈలోగా కాస్త సర్దు మనకొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉందండి, రేపొద్దున సెప్టెంబర్ 1వ తారీఖు అండి బాలకృష్ణ నట స్వర్ణోత్సవాలు హైదరాబాద్లో జరగబోతున్నాయి. దానికి ఇటు మెగా ఫ్యామిలీ అటు అల్లు ఫ్యామిలీ ఇద్దరు కుటుంబాలకు చెందిన వాళ్ళు ఆ వేదిక మీద కలవబోతున్నారండి. కాబట్టి అక్కడ ఒక రకంగా ఒక సయోధ్య కుదిరి ఇది నిదానంగా సర్దుమడుగుతాం చూడాల్సి ఉంటుందా. అలాగే సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్నట్టు కూడా తెలుస్తుంది. అవునండి, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన తెర మీద హీరో అండి, ఈరోజు డిప్యూటీ సీఎంగా ప్రజలలో హీరో ఉన్నారు, ప్రజల స్టార్ ఆయన ఇప్పుడు. కాబట్టి ఆయన బాధ్యతలు పెరిగినాయి. అయితే అలా అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు కదా ఫ్యాన్స్, అందుకనే ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. భారీ స్థాయిలో థియేటర్స్లన్నీ కూడా కిటకీలు ఆడబోతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతకాలంగా చూస్తున్నారు వాళ్ళు. డైరెక్ట్ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియదు ఇప్పుడు ఇంకా, ఎందుకంటే హరిహర వీరమల్లు సెట్స్ మీద ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, అలాగే ఓజీ సినిమాని పూర్తి చేయాల్సిన పని ఉందండి. ఆయనేమో ఇటు ప్రజల గురించి పట్టించుకుంటూ వాళ్ళ పాలన గురించి ఆలోచిస్తూ సినిమాలు కాసేపు పక్కన పెట్టారు. కాబట్టి వాళ్ళకేంటి ఇప్పుడు ఈ రిలీజే వాళ్ళకి ఫీస్ట్ లాంటిది. కాబట్టి గబ్బర్ సింగ్ సినిమా కాలంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం అయితే ఉంటాయి. అలాగే రికార్డులు కూడా బదులు కొడుతున్నామో చూడాల్సి ఉంటుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ ఓం గారు. దేని గురించి అతనికి నాకు గానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడదు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి.